ఓం శ్రీ మాత్రే నమః. ఉగాది అంటే యుగాది, యుగము అన్నట్టు. యుగాది అసలు లెక్క యుగాది, దాన్ని మనం ఉగాది ఉగాది అని అంటున్నాం. అసలైతే యుగాది అంటే కొత్త యుగము అనేది ప్రారంభము. చైత్ర శుద్ధ పాడ్యమి, ఇది చైత్రమాసము శుద్ధ పాడ్యమి తిథి రోజుని మనము యుగాది అని అంటాము. ఇది తెలుగువారి నూతన సంవత్సరాది పండుగ. ప్రకృతిలో వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తూ ఆనందము, కష్టసుఖాల సమతుల్యతలను అంటే ఉగాది పచ్చడి గుర్తు చేస్తూ కొత్త ఆశలతో సంతోషంతో జరుపుకునే పండుగ ఈ యుగాది పండుగ. బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన దినంగా, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినంగా దీనికి చారిత్రక పౌరాణిక ప్రాముఖ్యత అనేటువంటిది ఉన్నది. ఉగాది పండుగ యొక్క విశిష్టతలు అన్నప్పుడు ముఖ్యంగా మనం తెలియజేసేది తెలుగు నూతన సంవత్సరము అంటాము. దీన్ని తెలుగు నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరము. పాత సంవత్సరం అది వెళ్ళిపోయి పాత సంవత్సరం వెళ్ళి కొత్త సంవత్సరము అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది అని. అలా ఇది చాంద్రమాన ప్రకారము చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంటుంది. ఇది తెలుగు వారి కొత్త సంవత్సరానికి నాంది. ఉగాది పచ్చడి జీవిత సత్యం. షడ్రుచులు అంటే 6 రుచులు. అది తీపి, కారము, ఉప్పు, చేదు, పులుపు, అలాగే వగరు, ఈ 6 కలిపి షడ్రుచులు అంటాము. సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి జీవితంలోని కష్ట సుఖాలను, ఆనంద విషాదాలను సమానంగా స్వీకరించాలి అని, ఎదుర్కోవాలని మనకు బోధిస్తుంది. ప్రకృతి సిద్ధమైన వేళ. వసంత ఋతువులో చెట్లు చిగురించి ప్రకృతి అంతా కొత్తగా అందంగా మారుతుంది. ఇది నూతన జీవితానికి, నూతన ఉత్తేజానికి సంకేతం. పౌరాణిక నేపథ్యం. బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ వేళ సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. అలాగే శ్రీరాముని పట్టాభిషేకం ఈ రోజు జరిగింది అని కూడా చెబుతారు. పంచాంగ శ్రవణం. ఈ రోజు పండుగ అనేటువంటిది ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనకేంటంటే అసలు ఈ తెలుగు సంవత్సరాది పండుగ విశిష్టత ఇవన్నీ కూడా తెలియజేసేది. అలాగే బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ వేళ సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. అలాగే శ్రీరాముని పట్టాభిషేకం ఈ రోజే జరిగిందని కూడా చెబుతూ ఉంటారు. అలా పంచాంగ శ్రవణము. ఈ పండుగ కొత్త సంవత్సర కాలగణ అంటే పంచాంగము వినడం, రాబోయే ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఆనవాయితీ. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి మామిడి తోరణాలతో అలంకరించి కొత్త బట్టలు ధరించి కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇది ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతికంగా ఎంతో ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ విధంగా మనము ఉగాది పండుగ అనేటువంటిది ఈ షడ్రుచులు అంటే 6 రుచులు కలిపి ఉగాది పచ్చడి అని చెప్పేసి ప్రసాదంగా ప్రిపేర్ చేసి పెడతాము. చక్కగా ఇంటికి అలంకరణ మామిడి తోరణాలు, కొద్దిమంది అయితే మామిడి కాయలతో సహా ఉన్నవి తీసుకొని వస్తుంటారు. ఆ విధంగా చక్కగా అలంకరించటము, పూజా ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఈ ముందుగానే ఈ ప్రసాదం ప్రిపేర్ చేసి పెట్టుకోవటం. కొత్త బెల్లం వాడతారు ఇందులో మాత్రం, కొత్త చింతపండు, కొత్త బెల్లము వాడతారు. మళ్ళీ తీసుకొని వస్తారు మార్కెట్ నుంచి, కొత్తవి తీసుకొని వస్తారు, అది వాడతారు జనరల్ గా. అలా ఏంటంటే ఇక నుంచి అయినా సరే అది పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. 6 రుచులు కూడా కాన్సెప్ట్ మనకు అదే. ఏది సంతోషం వచ్చినాడు పొంగిపోవటము, కష్టాలు బాధలు వచ్చినాడు కృంగిపోవటము, ఆ విధంగా ఉండద్దు. మనము అన్నిటినీ కూడా తట్టుకునే శక్తి మనకు ఉండాలి. కష్ట సుఖాలు రెండు వస్తే బ్యాలెన్స్ చేసుకోవాలి. మనము అలా చేసుకోవాలి అని చెప్పేసి తెలియచేసేటువంటి విశిష్టత కలిగినటువంటి గొప్ప పండుగ మన నూతన సంవత్సరాది అనేటువంటిది. సంవత్సరాది పండుగ అనేది మన తెలుగు వాళ్ళది. అది యథార్థంగా పంచాంగ శ్రవణం వినడము. ఎంతసేపటికి ఏదో ఇది ఆదాయము వ్యయము
రాజపూజ్యము, అవమానం ఆ ఒక్కటి చూసుకోవటం కాదు. జనరల్ గా తెలియక చాలా మంది ఆ ఒక్కటే అనుకుంటారు. అలా చాలా తప్పు. అది కానే కాదు. ఇప్పుడు ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంటే ఓహో నాది ఆదాయం కొంచెమే ఉంటుంది అలా అనుకోవద్దు. వాస్తవంగా చాలా చాలా బాగుంటుంది నాన్న. అయితే ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి అని అంతే తప్పించి ఏదో తగ్గిపోతే ఆదాయం అని కాదు. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అని చెప్పేసి అంతే తప్పించి ఆదాయం ఎక్కువ ఉంటే గనక చాలా బాగుంటుందని, ఖర్చు తక్కువ ఉంటే తక్కువని అలా కాదు. వాస్తవంగా ఎప్పుడైనా సరే ఏది ఉన్నా సరే అంటే కష్టము సుఖము అన్నీ కూడా తట్టుకునే శక్తి ఉండాలి అని. డబ్బు ఒక్కటనే కాదు నాన్న, ప్రపంచము డబ్బు ఒక్కటే కాదు, అందరితో కూడా అంటే బంధాలు, బంధుత్వాలు, సన్నిహితులు, స్నేహితులు, ఆ రోజు కలవటము, అందరూ కలిసి సరదాగా ఉండటము, సుఖ సంతోషాలు యథార్థంగా మనందరికీ కూడా కావాల్సింది అది. సంతోషంగా ఉండటము, కోపం వస్తే బాగా ఎగబడటము, సంతోషం వస్తే పొంగిపోవటము, దయచేసి అది తప్పు. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఒక వ్యక్తి యథార్థంగా ఆ విధంగా ఉండాలి, ఉండగలగాలి. అది తెలియచేసేదే ఈ ఉగాది పండుగ యొక్క విశిష్టత. షడ్ రుచులు అంటేనే అది. ఉప్పు, కారము, వగరు, చేదు, తీపి అన్నీ ఉంటాయి నాన్న. పులుపు ఇవన్నీ కూడా అంటే మన జీవితంలో ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అన్నిటినీ తట్టుకునే శక్తి మనకు ఉండాలి. ఆ ప్రసాదము మొట్టమొదలు చక్కగా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఆ ఉగాది ప్రసాదం అనేది తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ గణపతి గుడిలో చక్కగా గణపతి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవటం మన పద్ధతి, మన ధర్మం. గణపతికి దండం పెట్టుకోవటం, గణపతి దేవాలయానికి వీలైతే దేవాలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లో అయినా సరే ఓం గం గణపతియే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి నాన్న. గణపతి మంత్రము తప్పనిసరిగా 108 సార్లు ఆ రోజు చదవండి, జపించండి. చాలా చాలా మంచిది. ఎప్పుడు కూడా ఎలాంటి ఆటంకాలు అనేవి కూడా మనకి ఉండవు. సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. మీకు వీలైతే చక్కగా పంచాంగ శ్రవణం వినండి. మీరు చదవండి లేదా వినండి పంచాంగ శ్రవణం. ఆ తర్వాత విష్ణు సహస్రనామావళి చదవటము, లలితా సహస్రనామావళి చదవటం, హనుమాన్ చాలీసా చదవటం, సుందరకాండ పారాయణం ఆ రోజు మొదలు పెట్టడము. ఉగాది పండుగ నుంచి శ్రీరామనవమి వరకు సుందరకాండ కంప్లీట్ చేయాలి. వాస్తవంగా సుందరకాండ చక్కగా ఆ రోజు మొదలు పెట్టండి నాన్న. వచనము అని చెప్పి ఉంటుంది. మీరు శ్లోకాలన్నీ చదవలేకపోతే సుందరకాండ వచనము అని చెప్పేసి మార్కెట్లో బుక్ లభ్యమవుతుంది. అది చదవండి. ఇన్ని సర్గలు అని ఉంటాయి, 68 సర్గలు అని ఉంటాయి. ఆ సర్గలు రోజు ఇన్ని సర్గలు అని చెప్పేసి ఉగాది పండుగ నాడు మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు కూడా చదవండి, కంప్లీట్ చేయండి. చక్కగా స్నానం చేసి వచ్చి పూజ గదిలో కూర్చొని పద్ధతిగా నిష్టగా కూర్చొని చదవండి. ఒక సంకల్పం అనుకొని చదవండి. భగవదానుగ్రహం వల్ల ఆ సంకల్పం నెరవేరుతుంది నాన్న. వివాహం కావాలని చెప్పి అనుకొని చేయండి. ఉద్యోగం కావాలా అనుకొని చేయండి. సొంత ఇల్లు కావాలా అనుకొని చేయండి. చక్కని ఆరోగ్యం కావాలి అనుకుంటే అనుకొని చేయండి. మీరు తప్పనిసరిగా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మన మనసులో ఏవైతే కోరుకుంటామో ఆ సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న. మీరందరూ కూడా ఓం గం గణపతియే నమః తప్పనిసరిగా మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి. గణపతి దర్శనం చేసుకోండి. 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. గుళ్ళో కూర్చొని రండి నాన్న. తీర్థ ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా ఇంటికి రండి. ఆ సంవత్సరం సరదాగా కూడా అంటుంటారు, ఆ సంవత్సరం మీరు ఎవరితోటి పోట్లాడితే సంవత్సరం అంతా పోట్లాడతారు అని చెప్పేసి జస్ట్ అది అలా భయపెట్టడానికి అంటుంటారు, కానీ అది అని ఉద్దేశం కాదు. కాకపోతే మన మనసు ప్రశాంతంగా ఉండాలి అని. ఆ రోజు ప్రశాంతంగా ఉంటే సంవత్సరం మొత్తం కూడా ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు అని చెప్పేసి ఉద్దేశం.